శాంతి. ఈరోజు మురళి 2/1/2025. మధురమైన పిల్లలారా, బాబా పాత్ర ఖచ్చితమైనది. వారు తమ సమయంలోనే పాత్రని అభినయించడానికి వస్తారు. కొద్దిగా కూడా వ్యత్యాసం కాదు. వారు వచ్చినందుకు స్మృతి చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవంగా జరుపుకోండి అని బాబా చెప్తున్నారు. ఒక నెల ముందుగానే బాబా చెప్తున్నారు కాబట్టి దానికోసం ప్రీ ప్లాన్ అనేది చేయాలి. ఎంత ప్రీ ప్లాన్ చేస్తే అంత ఆ సమయానికి సక్సెస్ఫుల్గా బాబా యొక్క శివరాత్రి పండుగను మనం జరుపుకోవచ్చు. ప్రశ్న: ఏ పిల్లల వికర్మలు పూర్తిగా వినాశం కావు? జవాబు: ఎవరి యోగం సరిగ్గా ఉండదో, ఎవరికి బాబా స్మృతి ఉండదో, ఎవరి యోగం సరిగ్గా ఉండదో, ఎవరికి బాబా స్మృతి ఉండదో వారి వికర్మలు వినాశం కావు. అంతే కదా, బాబాతో బుద్ధి యోగం సరిగా లేకపోతే వికర్మలు వినాశం అయ్యే ప్రశ్ననే లేదు. అందుకే బాబా అంటున్నారు, ఎవరి యొక్క బుద్ధి యోగం సరిగ్గా ఉండదో, ఎవరి యొక్క వికర్మలు వినాశం కావు. అలాంటి వాళ్ళవి బుద్ధియోగం సరిగ్గా ఉండదు, స్మృతి ఉండదు, వికర్మలు వినాశం కావు. యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు. పాపాలు మిగిలిపోతాయి, పదవి కూడా తగ్గిపోతుంది. యోగం లేకుంటే నామరూపాలలో చిక్కుకుంటారు. వారి మాటలే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వారు ఆత్మాభిమానిగా ఉండలేరు. యోగం లేకుంటే నామరూపాలలో చిక్కుకుంటారు. వారి మాటలే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వారు ఆత్మాభిమానిగా ఉండలేరు. నామరూపాల్లో టైము దొరకలేదు, సరిగ్గా యోగం బాబాతో లేదు, సర్వ సంబంధాలు లేదు అంటే ఆటోమేటిక్గా యా దేహదారుల పైననో నామరూపాలలో చిక్కుకుంటారు. వాళ్ళు చెప్పే మాటలే గుర్తుకొస్తుంటే వాళ్ళు ఆత్మాభిమానిగా ఉండలేరు అంటున్నారు బాబా. పాట: ఈరోజు ఉదయాన్నే నా మనస్సు అనే ద్వారంలో ఎవరొచ్చారు? బాబానే వస్తారు కదా. ఓం శాంతి. ఉదయం ఎన్ని గంటలు అవుతుంది? ఉదయం ఎన్ని గంటలకు అవుతుంది? 12 గంటలకా, 1 గంటకా, 2 కాని బాబా ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? కొందరు 3 గంటలకని, కొందరు 4 గంటలకని, కొందరు సంగమ యుగంలో అని బాబా చెప్తున్నారు. గంటల్ని ఉదయం అని చెప్పేందుకు వీలు కాదు. 12 గంటల్ని ఉదయం అని చెప్పేందుకు వీలు కాదు. బాబా ఖచ్చితంగా ఎన్ని గంటలకు అని అడుగుతున్నారు. 12 గంటలు దాటి 1 సెకండ్, 1 నిమిషం అయిందంటే ఏఎం అనగా ఉదయం ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా ఉదయం. డ్రామాలో వీరి పాత్ర పూర్తిగా ఖచ్చితమైనది. 1 సెకండ్ కూడా ఆలస్యం జరగదు. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. 12 గంటలు దాటి 1 సెకండ్ అయ్యే వరకు ఏఎం అని అనరు. 12 గంటలు దాటి 1 సెకండ్ అయితే అప్పుడు ఏఎం అంటారు, ఆఫ్టర్ మెరిడియం. ఇది బేహద్ విషయం. అక్కడ మామూలుగా 12 గంటల రాత్రి అయిపోయింది, 12 గంటల 1 సెకండ్ అయిందంటే కూడా ఏఎం. ఇక్కడ అది హద్దు. 12 గంటలకి పగలు, 12 గంటలు రాత్రి. సో అయితే ఇది బేహద్దు. బేహద్ అంటే అజ్ఞాన అంధకారం యొక్క రాత్రి తొలగిపోతుంది. తో బాబా అంటున్నారు, 1 సెకండ్ కూడా ఆలస్యం జరగదు. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. 12 గంటలు దాటి 1 సెకండ్ అయ్యే వరకు ఏఎం అని అనరు. ఇది బేహద్ విషయం. నేను ఉదయమే వస్తానని బాబా అంటున్నారు. విదేశస్తులు ఏఎం పిఎం అనేది ఖచ్చితంగా నడుస్తాయి. అయినా వారి బుద్ధి బాగానే ఉంది. అంటే పూర్తి మనలాగా తమోప్రధానంగా కాలేదు అంటున్నారు. భారతదేశవాసీల బుద్ధి సర్వవ్యాపి అన్న కారణంగా తమోప్రధానం అయిపోయింది. వాళ్ళు కూడా ఫారెనర్స్ తమాషగా అంటుంటారు, మీ దేవుడు తోక ఉండే దేవుడు హనుమంతుడు, తొండముండే దేవుడు గణేశుడు అని చెప్తుంటారు. అంటే రకరకాలుగా అనేక మందిని పూజ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఒక్కరినే నమ్ముతారు, యేసుక్రీస్తుని మాత్రమే, క్రిస్టియన్స్ అయితే. బాబా అందుకే అంటున్నారు, వాళ్ళు అంతింగా తమోప్రధానం కల బుద్ధి. వారు అంత తమోప్రధానంగానూ కారు, అంత సత్వప్రధానంగానూ కారు. భారతీయులే 100% సత్వప్రధానంగా, మళ్ళీ 100% తమోప్రధానంగా అవుతారు. బాబా చాలా ఖచ్చితమైన వారు. ఉదయం అనగా 12 గంటలు గడిచిన 1 నిమిషంలో వస్తారు.
సెకండ్ని ఎవరూ లెక్క పెట్టరు. సెకండ్ గడిచిపోవడం తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయాలని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ప్రపంచమైతే పూర్తి గాఢాంధకారంలో ఉంది. ఓ పతిత పావన తండ్రి రాండి అని తండ్రిని భక్తులందరూ దుఃఖంలో స్మృతి చేస్తారు. వారెవరో ఎప్పుడొస్తారో ఏమీ తెలియదు. మనుషులై ఉండి ఏది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే బాబా అంటున్నారు, పతితులుగా తమోప్రధానంగా ఉన్నారు. వారు చేసే పనులు కూడా ఎంత తమోప్రధానమైనవి. ఇప్పుడు బేహద్దు తండ్రి ఆర్డినెన్స్ ఇస్తున్నారు, అధికారపూర్వకంగా ఆదేశాన్ని ఇస్తున్నారు. పిల్లలారా, కామజీతులుగా జగజ్జీతులుగా అవ్వండి. ఒకవేళ ఇప్పుడు పవిత్రంగా కాలేదంటే వినాశనాన్ని పొందుతారు. మీరు పవిత్రంగా అవ్వడం వలన అవినాశి పదవిని పొందుతారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. పవిత్రులు కండి రాజయోగులు కండి అనే స్లోగన్ కూడా రాస్తారు. వాస్తవానికి రాజయోగులుగా కాండి అని రాయాలి. పవిత్రులు కండి యోగులు కండి అని రాస్తారు. బాబా ఏమంటున్నారు, రాజయోగులు కండి అని రాయాలి. యోగి అనేది సాధారణ పదం. బ్రహ్మతత్వంలో యోగాన్ని జోడించే వాళ్ళు కూడా యోగులే అంటారు. పిల్లలు తండ్రితో, స్త్రీ భర్తతో యోగాన్ని జోడిస్తారు. కానీ మీది రాజయోగం. బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. బాబా అంటున్నారు, కనుక బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. కనుక రాజయోగము అని రాయడం సరి అయినది. పవిత్రులు కండి రాజయోగులుగా కండి. రోజు రోజుకు బాబా అనేకమైన విషయాలని కరెక్షన్ చేస్తూ ఉంటారు. నేను మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను అని బాబా చెప్తారు. ఇప్పుడు శివ జయంతి కూడా వస్తోంది. మీరు శివ జయంతిని చాలా బాగా ఆచరించాలి. శివ జయంతిలో చాలా బాగా సేవ చేయాలి. ఎవరి వద్ద ప్రదర్శిని ఉందో వాళ్ళందరూ వారి వారి సేవా కేంద్రాలలో, ఇండ్లల్లో శివ జయంతిని బాగా జరుపుకోండి. మరియు శివబాబా గీతా జ్ఞాన దాత అయినారు. ఆయన బేహద్దు తండ్రి అయినారు. బేహద్దు వారసత్వాన్ని లేదా మార్గాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. బాబా అంటారు, భలే దీపాలు మొదలైనవి వెలిగించండి. బాబా ఏమొద్దన్నారు, ఇంటింటిలో శివ జయంతిని జరుపుకోవాలి. మీరు జ్ఞాన గంగలు కదా, కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి. ఇంటింటిలోనూ గీతను చదువుతారు కదా. పురుషులైనా స్త్రీలైనా భక్తి తీవ్రంగా చేస్తూ ఉంటారు. గీతను చదివే పరివారాలు కూడా ఎంతోమంది ఉంటారు. కనుక ఇంట్లో కూడా చిత్రాలను ఉంచుకోవాలి. బేహద్దు తండ్రి నుండి వారసత్వం వచ్చి తీసుకోండి అని చెప్పాలి. ఈ శివ జయంతి పండుగ వాస్తవానికి మీకు సత్యమైన దీపావళి. వాళ్ళు దీపాలు వెలిగించుకుంటారు, మీకు సత్యమైన దీపావళి అంటే బాబా ఏమంటున్నారు, బాగా మీరు ఆచరించాల. సత్యమైన దీపావళి ఇది. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు ఇంటింటిలోనూ ప్రకాశం వచ్చేస్తుంది. ఈ పండుగను చాలా బాగా దీపాలు మొదలైన వెలిగించి ప్రకాశవంతంగా చేసి ఆచరించండి. మీరు సత్యమైన దీపావళిని జరుపుకుంటారు. సత్యుగంలో బాబా అంటారు, సత్యుగంలో ఇవన్నీ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటాయి. అక్కడ ఇంటింటిలోనూ ప్రకాశమే ఉంటుంది, దీపాలే అవసరం లేదు, ఆల్రెడీ ఉంటాయి. ఈ లైట్లు వేసే దీపావళి అవసరం లేదు. అనగా ప్రతి ఆత్మ జ్యోతి వెలిగే ఉంటుంది. అక్కడైతే అంధకారము అనే మాటనే ఉండదు. ఆత్మలు అసురీ బుద్ధి కలవారిగా అయ్యారు. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటారు, దైవీ బుద్ధి కలవారిగా ఉంటారు. ఆత్మనే పతితంగా, ఆత్మనే పావనంగా అవుతుంది. ఇప్పుడు మీరు బాబా అంటున్నారు, వర్తనాట్య పెన్ని పైసాకు పనికిరాని వారి నుండి అమూల్యమైన వజ్రాలుగా అవుతున్నారు. ఆత్మ పవిత్రంగా అవ్వడం వలన శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ ఆత్మ అపవిత్రంగా ఉన్నందున శరీరము మరియు ప్రపంచము కూడా అపవిత్రంగా ఉంది. ఈ విషయాలను మీలో కూడా కొందరు మాత్రమే యథార్థంగా అర్థం చేసుకున్నారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి సంతోషం ఉంటుంది. పురుషార్థం అయితే నంబర్ వారుగా చేస్తూ ఉంటారు. గ్రహచారం కూడా ఉంది. ఎప్పుడైనా రాహు గ్రహచారం కూర్చుంటే ఆశ్చర్యంగా వదిలి వెళ్ళిపోతారు.
బృహస్పతి దశ మారి రాహు దశ వచ్చి కూర్చుంటుంది. కామవికారంలోకి వెళ్ళారంటే రాహు దశ కూర్చున్నట్లే మల్ల యుద్ధం జరుగుతోంది. మాతలైన మీరు చూసి ఉండరు మల్ల యుద్ధాన్ని. ఎందుకంటే మాతలను ఇంటి ఇల్లాలుగా అనుకున్నారు. భ్రమరాన్ని ఇల్లాలు అనగా ఇంటిని తయారు చేసేది అని అంటారని మీకు తెలుసు. ఇంటిని తయారు చేసే మంచి నైపుణ్యం ఉంది భ్రమరి పురుగుకి. కనుక ఇల్లాలు అనేటువంటి పేరు వచ్చింది. ఎంత శ్రమ పడుతుంది సంజీవని పురుగు, అది కూడా పక్కా మేస్త్రి. 2-3 గదులను తయారు చేస్తుంది, 3-4 క్రిములను తీసుకొస్తుంది. అలాగే మీరు కూడా బ్రాహ్మణీలు, ఒకరిద్దరిని తయారు చేయండి, లేదా 10-12 మందినైనా తయారు చేయండి, 100 మందినైనా 500 మందినైనా తయారు చేయండి. మండపం మొదలైనవి తయారు చేస్తారు చౌల్ట్రీలు, అవి కూడా ఇంటిని తయారు చేయడమే కదా. ఇందులో కూర్చొని అందరికీ భూభూ చేస్తారు. అప్పుడు ఎవరైనా అర్థం చేసుకుంటే క్రిముల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. కొందరైతే పాడై కుళ్ళిపోతారు, అనగా ఈ ధర్మం వారు కాదని అర్థం. ఈ ధర్మం వారికి మాత్రమే పూర్తిగా టచ్ అవుతుంది బాబా యొక్క జ్ఞానం. ఎంత బ్యూటిఫుల్గా బాబా చెప్తారు అర్జునుని. మీరు కూడా మనుష్యులే కదా, మీ శక్తి ఆ భ్రమరం కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు 2000 మంది సభలోనైనా ఉపన్యసించగలరు. 2000 మంది ఏమి, 2 లక్షల మంది సభలోనైనా ఉపన్యసించవచ్చు. మున్ముందు 4-5 వేల మంది గల సభకు కూడా మీరు వెళ్తారు. భ్రమరానికి మీతో పోలిక ఉంది, బ్రాహ్మణులకి భ్రమరానికి పోలిక ఉంది. ఈ రోజుల్లో సన్యాసులు కూడా వెలువడి విదేశాలకు వెళ్ళి మేము భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తామని చెప్తారు. వాళ్ళు బోర్డు వేసుకుంటారు అంతేగాని ప్రాచీన రాజయోగాన్ని వాళ్ళు నేర్పలేరు. ఈ రోజుల్లో మాతలు కూడా కాషాయ వస్త్రాలను ధరించి వెళ్ళి విదేశస్తులను మోసం చేస్తూ ఉంటారు. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని చెప్తారు. భారతదేశానికి వచ్చి నేర్చుకోండి అని మీరు చెప్పరు. మీరు విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు అనేక మంది విదేశాలలో బాబా పిల్లలు ఉన్నారు కదా, బాబా పిల్లలు పోయి అక్కడ అర్థం చేయిస్తున్నారు. ఈ రాజయోగాన్ని నేర్చుకుంటే మీరు స్వర్గంలో జన్మిస్తారని చెప్తారు. ఇందులో దుస్తులు మొదలైనవి మార్చుకోవాల్సిన మాట లేదు. ఇక్కడే దేహం యొక్క సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రియే ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు, అందరినీ దుఃఖము నుండి విడుదల చేస్తారు. ఇప్పుడు మీరు సత్వప్రధానంగా కావాలి. మీరు మొదట బంగారు యుగంలో ఉండేవాళ్ళు, సత్యుగంలో. ఇప్పుడు ఇనుము యుగంలోకి వచ్చేసారు. పూర్తి విశ్వం అన్ని ధర్మాల వాళ్ళు ఇనుపు యుగంలో ఉన్నారు. ఏ ధర్మం వాళ్ళు దొరికినా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు అని చెప్పండి. మళ్ళీ నేను జతలో తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు అని చెప్పండి. కేవలం ఇంత మాత్రం చెప్పినా చాలు, ఎక్కువ వద్దు. ఇది చాలా సహజమైనది. మీ శాస్త్రాల్లో కూడా ఇంటింటిలోనూ సందేశాన్ని ఇచ్చారని ఉంది. ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకెవ్వరూ తెలియచేయలేదని ఫిర్యాదు చేస్తాడు. తండ్రి వచ్చారు కనుక దండోరా వేయించాలి. శాంతిధామం సుఖధామాల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారని ఒకరోజు అందరికీ తప్పకుండా తెలుస్తుంది. ఎప్పుడు దేవతా ధర్మం ఉండేదో అప్పుడు వేరే ధర్మాలు ఏవి ఉండవు. అందరూ శాంతిధామంలో ఉండేవాళ్ళు. ఇలా ఆలోచిస్తూ ఉండాలి. స్లోగన్లు తయారు చేయాలి. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలేయండి అని బాబా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలు అపవిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు అందరినీ పవిత్రంగా చేసే తండ్రి, మార్గదర్శకుడైన తండ్రి వాపస్ ఇంటికి తీసుకెళ్తున్నారు. అందరూ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ దేవతా ధర్మం వారు నంబర్ వారుగా వస్తారు. ఎంత సహజమైనది ఇది. ఇది బుద్ధిలో ధారణ చేసే విషయం. సర్వీస్ చేసేవాళ్ళు గుప్తంగా ఉండలేరు, డిస్సర్వీస్ చేసేవాళ్ళు కూడా గుప్తంగా ఉండలేరు. సేవాదారి పిల్లలను పిలుస్తూ ఉంటారు సేవ కోసం. ఎవరు కొద్దిగా కూడా జ్ఞానాన్ని వినిపించలేరో వారిని ఎవరూ పిలవరు. వారు ఇంకా పేరుని అపకీర్తి తెస్తారు. బీకేలు ఇలా ఉంటారా అని అడుగుతారు. పూర్తి జవాబు కూడా చెప్పలేరు. కనుక పేరు
చెడుగొట్టినట్లే కదా. శివబాబాకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు. ఎలా? అక్కడ కూడా కొందరు కోటీశ్వర్లు ఉన్నారు, పదమాపదం పతులు కూడా ఉన్నారు, కొందరు ఆకలితో చనిపోతున్నారు. అలాంటి బికారీలు కూడా వచ్చి రాజకుమారులుగా అవుతారు. స్వర్గానికి రాకుమారునిగా ఉండే అదే శ్రీకృష్ణుడు మళ్ళీ బికారీగా అవుతారు. మళ్ళీ బికారీ నుండి రాకుమారునిగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు తెలుసు. ఇతను బికారీగా ఉండేవాడు కదా, కొద్దిగా సంపాదించాడు. అది కూడా పిల్లలైనా మీకోసమే కదా. తన యావదాస్తిని బాబా తన పిల్లల కోసం ఇవ్వకుండా బాబా యజ్ఞానికి అర్పణం చేసేస్తున్నారు. లేకుంటే మీ సంభాళన ఎలా జరుగుతుంది? ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు, శివబాబాయే వచ్చి తెలియచేస్తున్నారు. ఇతను పల్లెటూరి పిల్లవాడిగా ఉండేవాడు. పేరు శ్రీకృష్ణుడేమీ కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం కనుక మనుషులు ఇందులో తికమక పడతారు. కనుక బాబా అర్థం చేయిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటింటిలోనూ చిత్రాలపైన సర్వీస్ చేయండి. బేహద్దు తండ్రి ద్వారా 21 జన్మల కోసం స్వర్గం యొక్క సామ్రాజ్యాన్ని సెకండ్లో ఎలా పొందాలనో వచ్చి తెలుసుకోండి అని రాయండి. ఎలా దీపావళి సందర్భంలో మనుషులు చాలా దుకాణాలు తెరిచి కూర్చుంటారో మీరు అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరిచి కూర్చోవాలి. మీది ఎంత మంచి అలంకరింపబడిన దుకాణంగా ఉంటుంది. మనుషులు దీపావళి సందర్భంగా ఎంతో బాగా వైభవంగా చేస్తారు. మీరు శివ జయంతి సందర్భంగా చెప్పండి, శివబాబా అందరి ఆత్మరూపీ దీపాలను వెలిగించడానికి వచ్చారు, మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తున్నారు. వారు లక్ష్మీ నుండి వినాశీధనాన్ని వేడుకుంటారు. ఇక్కడ మీకు జగదంబ ద్వారా విశ్వ సామ్రాజ్యం లభిస్తోంది. ఈ రహస్యాన్ని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా ఏ శాస్త్రాలని చదవరు. బాబా చెప్తున్నారు, నేను జ్ఞానసాగరుణ్ణి కదా, ఫలానా పిల్లలు సర్వీస్ చాలా బాగా చేస్తారని తెలుసు, అందుకే వారు గుర్తుకొస్తారు. అంతేకాని ప్రతి ఒక్కరి ఆంతర్యంలో ఏమి జరుగుతోంది అని తెలుసుకోవాల్సిన పని లేదు నాకు. అవును, కొన్ని సమయాలలో వీరు పతితులు అని తెలుస్తుంది, సంశయం వస్తుంది, వారి ముఖమే నిరాశగా వాడిపోయి ఉంటుంది. అతన్ని అడగండి అని పైనుండి బాబా కూడా చెప్పి పంపిస్తారు. వికారాల్లో వెళ్ళినారు అంటే బాబాకు వైబ్రేషన్ వస్తుందంటే చూడండి, వాళ్ళని అడగండి అని కూడా బాబా చెప్పి పంపిస్తారంట. అంత చూడు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కొందరికి చెప్తారు, అంతేకాని అందరికీ చెప్తారని కాదు. ముఖం సరిగ్గా చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అంటే సరే, పరివర్తన అయ్యే వాళ్ళకే చెప్తారు బాబా, పరివర్తన కానోళ్ళకి ఎట్లా చెప్తారు? అలా ఎవరు చేసుకుంటారో వారు తమని తామే ఒకవేళ వికారాల్లోకి వెళ్ళినారంటే నష్టం చేసుకున్నట్లే. సత్యాన్ని చెప్తే కొంత లాభం ఉంటుంది, చెప్పకపోవడం వల్ల ఇంకా నష్టపోతారు. బాబా మమ్మల్ని సుందరంగా చేసేందుకు వచ్చారు, అయినా నేను మళ్ళీ మిమ్మల్ని నల్లగా పతితంగా చేస్తారని అర్థం చేసుకోవాలి బాబా అంటున్నారు. ఇది అసలే ముళ్ళ ప్రపంచం. ముళ్ళ నుండి బాబా అంటారు, ముళ్ళ వంటి మనుష్యులని సత్యుగి దేవతలుగా పుష్పాలుగా బాబా తయారు చేసేకొచ్చినారు. ఇది ఫారెస్ట్ కనుక తండ్రి చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు నేను వస్తాను. మొదటి నంబర్ శ్రీకృష్ణుడు 84 జన్మల తర్వాత ఎలా తయారవుతారో చూడండి. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా ఉన్నారు, పరస్పరంలో కొట్లాడుతూ ఉన్నారు. ఇదంతా డ్రామాలో ఉంది. తర్వాత స్వర్గంలో ఇవేవి ఉండవు. పాయింట్లు చాలా ఉన్నాయి, నోట్ చేసుకోవాలి. బాబా ఎంత బాగా చెప్తున్నారు. లాయర్లు పాయింట్లను నోట్ చేసుకునేందుకు పుస్తకాన్ని ఉంచుకుంటారు, వైద్యులు కూడా పుస్తకాన్ని పెట్టుకుంటారు, దానిలో చూసి ఔషధాలు ఇస్తారు, మందులు ఇస్తారు. కనుక పిల్లలు ఎంత బాగా చదవాలి, సర్వీస్ చేయాలి. బాబా అంటున్నారు, మన్మనాభవ నంబర్ 1 మహామంత్రాన్ని బాబా ఇచ్చారు. తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివ జయంతిని జరుపుకుంటారు, కానీ శివబాబా ఏం చేశారో ఎవరికీ తెలీదు. తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. బాబా వచ్చి 5000 సంవత్సరాలైంది. స్వర్గం నుండి నరకము, నరకం నుండి స్వర్గం తయారవుతోంది. బాబా చెప్తున్నారు, పిల్లలారా యోగయుక్తులుగా అయితే మీకు ప్రతి విషయము బాగా అర్థమవుతుంది.
కానీ యోగము సరిగ్గా లేకుంటే, బాబా స్మృతి లేకుంటే బాబా చెప్పే విషయాలు కూడా అర్థం కావు, మరియు వికర్మలు కూడా వినాశం కావు. యోగయుక్తులుగా లేకుంటే అంత సద్గతిని కూడా పొందలేరు, పావనము కూడా కాలేరు. పాపం మిగిలిపోతుంది, తర్వాత పదవి కూడా తగ్గిపోతుంది. యోగం అసలు లేకుండా చాలామంది పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలు నామరూపాలలో చిక్కుకొని ఉంటారు, వారి స్మృతే వస్తూ ఉంటుంది. మంచి వికర్మలు బాబా అంటారు, మరి వికర్మలు ఎలా వినాశం అవుతాయి? ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, శివ జయంతి సందర్భంగా అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరిచి సేవ చేయండి. ఇంటింటిలోనూ ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఏదైనా వికర్మ చేసి బాబా నుండి దాచిపెట్టకూడదు. ఏ పాపము మిగిలి ఉండకుండా యోగయుక్తులుగా కావాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. వరదానం, నాది అనే భావాన్ని తొలగించుకొని బ్రహ్మబాబా సమానంగా శ్రేష్ఠ త్యాగులుగా కండి. నాది అనేది దూరం చేసుకోవాలి. బాబా ఎంత చేసినా కూడా నాది అనేది లేదు. వివరణ, సంబంధాల త్యాగము, వైభవాల త్యాగము ఇవేవి గొప్ప విషయాలు కాదు. కానీ ప్రతి కార్యంలో సంబంధం త్యాగము, వైభవాల త్యాగము ఏమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రతి కార్యంలో, సంకల్పంలో కూడా ఇతరులను ముందుంచాలనే భావన ఉంచుకోవడం అనగా నాది అనే భావనను పూర్తిగా తొలగించి ముందు మీరు అని వారిని ముందుంచాలి. ఇది శ్రేష్టమైన త్యాగం. దీనినే స్వయం యొక్క భావాన్ని తొలగించుకోవడము అని అంటారు. ఉదాహరణకి బ్రహ్మబాబా సదా పిల్లలను ముందుంచారు. నేను ముందుండాలి అనే భావాన్ని కూడా సదా త్యాగం చేశారు. ఈ త్యాగం కారణంగానే అందరికంటే ముందు నంబర్లేకి వెళ్ళిపోయినారు. కనుక తండ్రిని అనుసరించండి. 18 జనవరి దగ్గరికి వస్తూ ఉంది కదా, బాబా నిన్నటి రోజున కూడా బ్రహ్మబాబా సమానంగా కండి అన్నారు. మళ్ళీ ఈరోజు కూడా బాబా చెప్తున్నారు, బాబాని అన్ని త్యాగాన్ని కూడా త్యాగం చేయండి. దీంట్లో ఇతరులను ముందు ఉంచండి. పేరు వచ్చే దాంట్లో మమ్మాను ఉంచినారు, సేవ చేసే దాంట్లో తానున్నారు. బ్రహ్మబాబా ఎంత సర్వంశ త్యాగిగా అయ్యారు. స్లోగన్, వెంటనే ఎవరి లోపాన్నైనా వెలికి తీయడం కూడా దుఃఖం ఇవ్వడమే. ఎవరిలోనైనా లోపాన్ని చూసినారు అంటే దుఃఖాన్ని ఇవ్వడమే. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.